హరి ఓం. నిన్న మనము సంసారం చూసాము. ఆరంభం చేసుకునే ముందు మన పెద్ద గురువులు చల్లాక రఘునాథ శర్మ గారికి, రాళ్లపల్లి గురువు గారికి, అభయానంద సరస్వతి వారికి అనేక పాదాభివందనములు. సంసారం అంటే చూసాం నిన్న, ఇప్పుడే పాడారు. పచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవృష్టులై చెచ్చుచు పుట్టుచున్ మరల చెవిత చర్వణులైన వారికి చెచ్చెర పుట్టుని పరులు చెప్పిననైనా నిజెచ్చనైన ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధములు. ఆ అచ్చపు చీకటి అదే అజ్ఞానం, అదే సంసారం. దానిలోంచి ఎలా బయటకు రావడం ఇది కదా పాయింట్. ఏమిటయ్యా బాబు సంసారం అంటే? పెళ్ళం కాదు కదా, పెళ్ళం మట్టుకే కాదు. సంసారం అంటే ఇదిగో సమ్యక్ సరతీతి సంసారం తిరుగుతున్నాం కదా, జనన మరణ వలయం. ఈ వలయానికి కారణం ఏమిటి కారణం? అజ్ఞానం. అజ్ఞానం అబౌట్ వాట్? స్వరూప అజ్ఞానం. అంటే నేను స్వరూపం ఏమన్నది తెలియకపోవడం వల్ల మరొకటేదో అనుకుంటున్నా, రాంగ్ ఐడి చూపించేస్తున్నా. నా ఆధార్ కార్డు చూపించమంటే ఒరిజినల్ ఆధార్ కార్డు అహమస్మి, అది తీసి రాచకొండ శర్మ అనేదో ఫేక్ ఐడి కార్డు ఒకటి చూపిస్తున్నాను. ఈ ఫేక్ ఐడి కార్డును వదులుకోవడం అది సన్యసించడం. ఇక్కడ నేను సన్యసించడం ఎలా అనేటటువంటి క్యాప్షన్తో ఉంది. నేనంటే రాచకొండ శర్మ, గొత్తిరవి ప్రకాష్, ములగలేటి నాగరవి శంకరు సన్యసించడం ఎలాగా, వాళ్ళ భార్యలను వదిలేయడం ఎలాగా అనేది కాదు అంశం. ఇక్కడ వాళ్ళు కర్ర పట్టుకుంటారు వాళ్ళందరూ రెడీగా. అందులో ఈయన భార్య నా భార్య రాలేదు. వేరే మీరు ఇంత దూరం వెళ్ళి చదువుకుని గురువుల దగ్గర శుశ్రూష పొందామన్నారు, నేర్చుకుని వచ్చింది ఇదా, నన్ను వదిలేయమని చెప్పారు వాళ్ళంతా అని కరపట్టుకుంటారు. ఇక్కడ దాంతోపాటుగా ఇక్కడ ఉన్న అమ్మలు కూడా ముందు కరపట్టుకుంటారు. అదేమిటంటే సంసారం తెలియమని చెప్తున్నారు మీరు. నేను బాగాలేదు బాబు, ఏదో చెప్పండి, అధ్యయన భారత్ పెట్టండి, కానీ ఇక్కడ ఈ పద్ధతి ఏం బాగాలేదండి అని మీరందరూ కూడా పట్టుకుంటారు. ఓకే, సో వీ విల్ నాట్ గెట్ ఇన్ టు దట్. ఇప్పుడు 2 రకాల సన్యాసాలు ఉన్నాయి అనే విషయాన్ని ముందు జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటేంటంటే పూజలు అభయానంద గారు ఉన్నారు, వారు కావాలని ప్రయత్నం చేసి ఈ జన్మలోనే ఈ ఐహిక బంధాల నుంచి దూరంగా ఉండాలని ఒక ఆశ్రమం తీసుకొని, ఒక చిహ్నాలు ధరించి, ఒక సన్యాసమే ఒక దీనిగా తీసుకుంటూ ఆబ్జెక్టివ్గా నివసిస్తూ దానికి సరిపోయినటువంటి భాషణము, భోజనము, వ్యక్తిత్వము డెవలప్ చేసుకుని ఉండడం ఒక సన్యాసం. పేర్లు ఎందుకులేండి, వివిధిష సన్యాసము, విద్వత్ సన్యాసము, ఏవో ఉన్నాయి పేర్లు కన్నా మనకు ముందు కావాల్సింది ఏంటంటే 2 రకముల ఆశ్రమములు, సన్యాస మార్గములు గలవు. ఒకటి చిహ్నములతోనున్నటువంటి సన్యాసాశ్రమంలో ఉన్న స్వామీజీ వంటి జీవితము ఒక జీవితం. రెండవ జీవితం ఏమిటంటే గృహస్థుగానే ఉంటూ దాని ధర్మాలని వదిలిపెట్టి వానప్రస్థ ధర్మాలను దాటి సన్యాసాన్ని పొందడం అనేటటువంటిది ఇంటి దగ్గర ఎవరికి వారే ఇంటి దగ్గర చేయవచ్చు అనేటటువంటిది రెండవది. దీనిని ఆంతర సన్యాసము, ఆశ్రమ సన్యాసం. సింపుల్గా పెట్టుకుంటాం. ఆంతర ఇంటర్నల్. ఆశ్రమ సన్యాసానికి ఆంతర సన్యాసం అక్కర్లేదా? అబ్బే, అది ప్రైమరీ రిక్విజిట్. అంటే ఈ శరీరానికి వేసేటటువంటి చిహ్నాలతో పాటు మనస్సును కూడా ఆంతర సన్యాసం అక్కడ కూడా ఉండాలి. అయితే అక్కడికిక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ సింపులర్, ఈజీ, కొంచెం కష్టం లేకుండా ఈ వదిలి ఎక్కర్ లేకుండా చేసేది మార్గం. సరే, ఇది ప్రయోజనం ఉందా అని ముందు శృతి ఒప్పుకోవాలి కదా. ఇలా ఉంది, సరే నాయన నువ్వు వెళ్ళిపో, ఆశ్రమ సన్యాసం అక్కర్లేదు నీకు, ఆంతర సన్యాసంతో నువ్వు ముక్తిని పొందవచ్చు అనేటటువంటి శృతి ప్రమాణం ఏదైనా ఉన్నదా చూడాలి కదా. మరి శృతి స్మృతులు చెప్పాలి కదా. శృతి చూస్తే కైవల్యోపనిషత్తులో న కర్మణ న ప్రజయా ధనేన
త్యాగేనైకే అమృతత్వమానసు. త్యాగ అంటే ఇక్కడ రెనౌన్సియేషన్ అంటే సన్యాసం. సన్యాసం అంటే ఆశ్రమ సన్యాసం అని అక్కడ అర్థం ఆ శ్లోకానికి. పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతి. కైవల్యంలో లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాం. అలాగే ముండకోపనిషత్తు నేర్చుకునేటప్పుడు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగాత్ యతయః శుద్ధ సత్వా తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృత పరిముచ్యంతి సర్వే. అందులో వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ, వేదాంత విజ్ఞానములు బాగుగా బోధపడినటువంటి స్థితిలో ఏమిటైంది అప్పుడు ఆయనకి? విశుద్ధ సత్వా, విశుద్ధ అంతఃకరణం. అంటే ఆ చేతన రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అది విశుద్ధమైనది. ఏ విధమైనటువంటి మలినములు లేనటువంటి, చలనములు లేనటువంటి నిర్మల విశుద్ధ అంతఃకరణం డెవలప్ అయింది. సన్యాసయోగాత్ అంటే ఆశ్రమ సన్యాసము అనే అర్థంలో యతయ అంటే ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళు తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృత పరిముచ్యంతి సర్వే. సర్వే అన్నిటినీ పరిముచ్యంతి, దాని వలన అంతకాలే ఆ పరామృత పరిముచ్యంతి ఉండకం. సరే, ఇప్పుడు మనం ఉన్నామండి. ఏమండే మన దుర్గాప్రసాద్ గారు, సన్యసించేద్దామా మనందరం వాళ్ళ నుంచి? గురుగారిలాగా మనం కూడా ఆశ్రమ సన్యాసంలోకి పోతామా? వద్దు కదా. ఎంతమంది చేతులు ఎత్తండి, ఎంతమంది సన్యాసానికి రెడీగా ఉన్నారు? అన్నీ వదిలేసి వెళ్ళిపోవడానికి, వదలకుండా ఉండడానికి ఎంతమంది రెడీగా ఉన్నారండి? వదలకుండా ముక్తి పొందాలి, అందరు రెడీ. అంటే ఇక్కడ రూమ్లోనే కాదు, జనరల్గా కూడా ఒపీనియన్ తీసుకుంటే నీకు మోక్షం కావాలా వద్దా? ఫస్ట్ ప్రశ్న. రాజన్ ప్రసాద్, మోక్షం కావాలా వద్దా? అదేమిటండి కొడుకుని కంటానంటే వద్దున్న అత్తగారు ఉంటుందా అన్నట్టు, మోక్షం కావాలా అంటే వద్దని వాడే ఉంటాడు, అందరికీ కావాలి. అయితే నువ్వు సన్యాసాశ్రమంలోకి అగో స్వామీజీ గారిలాగా అయిపోతావా? అబ్బాయి అది మట్టు కుదరదండి, కానీ వేరేదైనా మార్గం ఉంటే చెప్పండి. అదే కదా అడుగుతున్నారు. అందరికీ కావాల్సింది ఏంటంటే మోక్షం కావాలి. సన్యాసాశ్రమం తీసుకుని రిషికేశులను ఎక్కడో విడిగా ఉండి నేను ఉండలేను. నా పిల్లలు, నా భార్య, బిడ్డలు, సంపదతో ఉంటూనే నాకు ఏదైనా వచ్చే మార్గం చెప్పండి. అదే కదా మనం అడుగుతున్నాం. ఇది భగవంతుడు చాలా మంచి, చాలా చాలా ఉత్తముడు. భగవద్గీతలో ఆయన చెప్తున్నాడు, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చ క్రియః. 6వ అధ్యాయం మొదటి శ్లోకం. అగ్నికార్యం, అగ్నికార్యం చేయకపోవడం. మరి అగ్నికార్యాలు చేయరు. పొద్దున్న లేచి సంధ్యావందనాలు, ధూపదీప నైవేద్యాలు, పొయ్యి ముట్టించి వండుకోవడాలు అవేమి ఉండవు. అగ్నికార్యం లేకపోవడము అనే దానికి అర్థం ఏంటంటే ఆశ్రమ సన్యాసము. నచ క్రియలు లేకుండా, ఏ విధమైనటువంటి అగ్నికార్యాలు లేకుండా ఉండేటటువంటి సన్యాసి నిజంగానే సన్యాసి, దానికేం డౌట్ ఏం లేదు. అటువంటి సన్యాసికి ఈక్వలెంటు అని చెప్తున్నారు. అంటే దానికన్నా ఇది గొప్పదని మటు తీసుకోకూడదు. అంటే నహినిందా న్యాయం. ఆయన సన్యాసి కారు, వీళ్ళే సన్యాసి అంటున్నారు ఆయన అక్కడ భగవంతుడు. అంటే ఎటువంటి వాడుట? ఆశ్రిత కర్మఫలము ఏది లేదు. అంటే కర్మఫలాన్ని దేన్ని ఆశ్రయించకుండా అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః తమ పనులను, కార్యాలను, కర్మలను ఎవడైతే నిర్వర్తించుకుంటూ ఉంటారో సహా అతడే సన్యాసి. నా దృష్టిలో అతడే సన్యాసి. ఓకే, అంటే పరమాత్మ అంటున్నారు. స యోగి, ఆయనే యోగి.
నా నిరగ్నిర్ నా చాక్రియ, అంటే ఆశ్రమ సన్యాసంలో ఉన్నవారు కాదు అని ఉంది. అంటే అక్కడ నహినిందాన్యాయం, అంటే ఆశ్రమ సన్యాసాన్ని ప్రధానంగా అంగీకరిస్తూ షార్ట్ కట్గా మనలాంటి వాళ్లకు ఒక మార్గాన్ని చూపించడానికి ఈ విధమైనటువంటి శ్లోకాన్ని మనకి ఒక బలాన్ని ఇవ్వడానికి, అంటే ఇక్కడ ఉంటూ కూడా నువ్వు సాధించుకోవచ్చు ఈ సన్యాసం అనే దాన్ని. సో అదండి, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః అనేటటువంటిది. 2 రకాల సన్యాసాలు. ఒకటి ఆశ్రమం తీసుకొని చిహ్నాలు ధరించి లింగ సన్యాసంతో ఉండడం ఒకటి. సన్యాసం పుచ్చుకోకుండానే వ్యవహారంలో ఉంటూ ఆంతర సన్యాసాన్ని అనుభవిస్తూ మోక్షాన్ని పొందడం రెండోది. ఇదే విషయాన్ని అర్జునుడు గారు కూడా పరమాత్మని 5వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో అడుగుతున్నారు. సన్యాసం కర్మణం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఓ పరమాత్మ, కృష్ణుడు గారు కొంతసేపు సన్యాసం అంటే ఆశ్రమ సన్యాసము, సన్యాసాశ్రమం తీసుకొని చిహ్నాలు ధరించి లింగ సన్యాసం లేక ఆశ్రమ సన్యాసాన్ని స్వీకరించాలి మోక్షానికి అంటూ బాగా పెద్దగా గొప్ప చేసి చెప్తున్నారు. కొంతసేపు కర్మణం అంటే కర్మయోగం, అంటే నిష్కామ కర్మతో ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వ భావన లేకుండా గృహస్థుగానో వానప్రస్థుగానో సన్యాసాశ్రమంలోనో ఇంట్లో ఉంటూనే వ్యవహారం నడుపుతూనే సన్యాసాన్ని అవలంబించవచ్చు అని కొంతసేపు చెప్తున్నారు. సన్యాసం కర్మణం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయో ఏకం. ఈ రెండిటిలోనూ ఒక దానిని ఏదైతే ముఖ్యమైనదో శ్రేయస్కరమైనదో తత్ దానిని మే నాకు సునిశ్చితం బ్రూహి, కృష్ణ పేరుగా చెప్పవయ్యా అన్నారు. అంటే వ్యామిశ్రేణేవ వాక్యేనా బుద్ధి మోహయసీవమే, నీ కలగలుపు మాటలతో కన్ఫ్యూజన్గా ఉంది. అటు ఆశ్రమ సన్యాసమా లింగ సన్యాసమా లేక ఇటు కర్మయోగంలో ఉంటూ ఆంతర సన్యాసమా, ఏదో ఒకటి తేల్చి చెప్పవయ్యా మహానుభావ అంటూ అడిగాడు. ఆయన ఏమన్నారు అప్పుడు భగవానుడు? శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ. ఉభౌ రెండు కూడా నిఃశ్రేయసకరవు, రెండూ మోక్షాన్ని ఇస్తాయి. ఏమిటి? సన్యాస ఆశ్రమ సన్యాసం, అదిగో స్వామీజీ వారిలాగా. కర్మయోగశ్చ అంటే ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వరుడే ఫలప్రదాతను తెలుసుకొని కర్త నేను కాదు ఈశ్వరుడిని కర్తృత్వం లేకుండా ఉండి ఏ విధమైనటువంటి అటాచ్మెంటు లేకుండా ఫలితాలను ఆశపడకుండా వ్యవహారంలో ఉంటూ చేసే కర్మయోగం రెండు కూడా నిఃశ్రేయసకరౌ ఉభౌ, రెండు కూడా మోక్షాన్ని ఇస్తాయిరా నాన్న. తయోస్తు ఆ రెండిటిలో కర్మ సన్యాసాత్ అంటే కర్మలను విడిచిపెట్టి సన్యాసాశ్రమము స్వీకరించి అగ్ని కార్యాలు చేయకుండా చిహ్నాలు ధరించి పూర్తి సన్యాసంలో ఉండే కన్నా కర్మయోగ, ఇప్పుడు చెప్పుకున్నటువంటి కర్మయోగము విశిష్యతే గొప్పది. ఎందుకు గొప్పది చెప్పండి మీరు? ఎంతమంది మనం సన్యాసం తీసుకోగలము? ఇప్పుడే చూశాము, అందరూ సన్యాసాశ్రమానికి అర్హులు గారు, అధికారులు గారు, స్వీకరించను లేరు. అయితే మోక్షం అందరికీ రాదా? మోక్షానికి యోగ్యత లేదా అంటే చెప్తున్నారు, నాయన కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఈ కర్మయోగంలో ఉంటూనే నీవు మోక్షాన్ని సాధించుకోవచ్చయ్యా అంటున్నారు. ఏమిటి ఆ కర్మయోగము? వాట్ ఈస్ ద ప్రాక్టికల్ ఇంప్లికేషన్ ఆఫ్ దిస్
అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు చర్చిస్తాం. అంటే కర్మయోగాన్ని పాటించాలి అంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి? అసక్తిరన్న విశ్వంగ పుత్రధార గృహాదిషు ఇష్టానిష్టోపపత్తిషు అంటూ 21 లక్షణాలు గీతలో చెప్పారు కదా. అవన్నీ సన్యాసానికి కావాలి, కర్మయోగానికి కావాలి. ముందు చెప్పుకున్నట్టుగా నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనైక అమృతత్వమానసు అంటూ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాతీత అనేటటువంటివి లింగ సన్యాసాన్ని, ఆశ్రమ సన్యాసాన్ని, సన్యాసాశ్రమాన్ని, సన్యాసిగా జీవించడాన్ని స్తుతిస్తూ చెప్పాయి. అది అందరికీ వీలు పడదు కదా. కనుక ఇప్పుడు ఇల్లు విడిచి వెళ్ళి సన్యాసాన్ని స్వీకరించక్కర లేకుండానే వ్యవహారంలో ఉంటూనే వ్యావహారికమైనటువంటి జీవనంలోనే ఆంతర సన్యాసంతో మోక్షాన్ని పొందవచ్చు అనే విషయం మనందరకు చాలా ఉపయోగం. ఎందుకంటే మనము ఈ విధంగానే ఉండడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ పరమార్థానంద స్వామి వారు మనకు 3 రకములైన ఉపదేశాలు చేస్తున్నారు. వారి ఉపదేశాలను ఆధారంగా ఈ విషయాలను మీకు బోధించడం జరుగుతుంది. ఒకటేమిటి? సర్వ అభిమాన పరిత్యాగము. అంటే గృహస్థుగానే ఉంటూనే అంతర సన్యాసి అవ్వాలంటే ఏం చేయాలి? ఏమైనా పూజలు చేయాలా? ఉపాసనలు చెయ్యాలా? ఏమైనా కర్మలు చేయాలా? అక్కరలేదు. కర్మలు, పూజలు, ఉపాసనలు జ్ఞానాన్ని ఇవ్వవు. సన్యాసం అంటే ఏమిటి? రెనౌన్సియేషన్, వదిలివేయడం. అంతర సన్యాసంలో 3 అంశాలను వదలాలి. ఏమిటి ఆ వదలవలసినటువంటి 3 అంశాలు? సరే, రాగద్వేషాలు లేకుండా ఉండండి, దేహాభిమానం లేకుండా ఉండండి, ద్వంద్వాలు లేకుండా ఉండండి, అహంకార మమకారాలను వదులుకోండి. అవన్నీ థియరిటికల్గా చెప్పడం. ప్రాక్టికల్గా ఎలాగ దానిని మనము అప్లై చేయగలము అంటే 3 విషయాలుగా బోధిస్తున్నారు. ఎవరు? పరమార్థానంద స్వామివారు. వీరు చెన్నైలో ఉన్నటువంటి ఆధునిక గురువు గారు. ఆధ్యాత్మిక విషయాలను, అద్వైతాన్ని చక్కగా బోధిస్తారు. మొదటిది సర్వ అభిమాన పరిత్యాగం. అభిమానం అంటే ఏమిటి? ఏదో నా కూతురు మీద చాలా అభిమానంగా ఉందండి, నా కొడుకంటే చాలా ప్రేమ అండి, అది కాదు అభిమానం. అభిమానం అంటే ఐడెంటిఫికేషన్. అంటే ఏమిటనమాట? తాదాత్మ్యత. నేనే ఈ దేహము, నేనే ఈ శరీరము, నేనే వీటన్నిటికీ కంట్రోలరు, నేనే వీటన్నిటికీ అధికారి. ఇక్కడ అధికారి ఒక్కడే, భగవంతుడు ఒక్కడే యజమాని, అధికారి. మనకు ఏమీ లేవు, ఉన్నవన్నీ కూడా టెంపరీగా వాడుకోరా నాన్న అని ఒక పరికరాన్ని ఎలా ఇస్తామో, ఈ శరీరం అనే పరికరాన్ని, ఇంద్రియాలు, మనస్సు అనే పరికరాన్ని భగవంతుడు ఇచ్చాడు. అవి మనం ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం ఇచ్చినటువంటి పరికరాలు. ఆయన ఇచ్చినటువంటి పరికరాలు ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకుంటారు. ఆ హక్కు ఆయనకు ఉంది. ఆయన అనుమతి ఎవరికి? ఆయనకు ఎవరి అనుమతి అక్కరలేదు. ఈ సూత్రము కనపడే ఆస్తిపాస్తులు, కనపడనటువంటి పేరు ప్రతిష్టలకు కూడా వర్తిస్తుంది. అందువలన సర్వ అభిమాన పరిత్యాగము, దీనినే కంట్రోలర్షిప్, సిఎల్ అంటే ఐఎమ్ ద కంట్రోలర్, నేను అధికారిని. అహంకారంతో అన్నీ నా చేతిలో ఉన్నాయి, నేను చెప్పినట్టు మా ఆవిడ వినాలి, నా కొడుకు వినాలి, అన్నీ నా ఇష్ట ప్రకారం ఆఫీసులో జరగాలి, సముదాయం నన్ను గౌరవించి నన్ను అధికారిగా స్వీకరించాలి, నేనే అందరికీ యజమానిని అనే భావాన్ని, కంట్రోలర్ని, కంట్రోలర్ ఆఫ్ వాట్? కంట్రోల్ ఆఫ్ సిచ్యువేషన్, కంట్రోలర్ ఆఫ్ పీపుల్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే వ్యక్తులను, అనుభవాలను, అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ను మనమే కంట్రోల్ చేయాలి అనుకుంటాం.
ఆ కంట్రోలర్షిప్ వదులుకోవయ్యా. సర్వ అభిమాన పరిత్యాగం. నావంటూ ఏవీ లేవండి అంటూ పెదాల నుంచి కాదు, హృదయం లోతుల్లోంచి ఈ నమ్మకం రావాలి. ఎలాగైతే నేను నాది కాదు అన్నాము, అలాగే నా అధికారంలో లేదు, ఐఎమ్ నాట్ ద కంట్రోలర్ అనేటటువంటిది గట్టిగా నమ్మాలి. ఒకటి, పరిస్థితి కానీ, సందర్భం కానీ, సంఘటన కానీ, వ్యక్తి కానీ ఎవరు మన అదుపు ఆజ్ఞల్లో లేరు. అందరూ భగవంతుని చేతిలోనే ఉన్నారు. జగత్తులో జరిగేటటువంటివన్నీ కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఆ సిద్ధాంతం వెనుకాల మనకు గోచరమైనవి, గోచరము కానివి అనేక అంశాలు ఉంటాయి. కనుక మనము వేటిని అదుపులో పెట్టలేము. కృప ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది. ఇలా నేను యజమానిని, అధికారిని అనేటటువంటి భావాన్ని పరిత్యాగం చేయడాన్నే సర్వ అభిమాన పరిత్యాగం. ఉట్టి అభిమాన పరిత్యాగం కాదు, సర్వ అన్ని విషయాల యందు అభిమాన పరిత్యాగము. ఇదే ఉన్నతమైనటువంటి శరణాగతి భావన. ఇదే భగవద్గీతలో 12వ అధ్యాయంలో 13వ శ్లోకంగా నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ అంటూ రాస్తారు. ఇంకొక చోట నిర్మాణమోహ జిత సంగదోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గత్యంత్యమూఢా పదమౌయేయం తత్ అంటూ ఈ అభిమాన పరిత్యాగం, సర్వ అభిమాన పరిత్యాగము వలన నిర్మమో నిరహంకార ఈ దాని వలన మనము సన్యాసము తీసుకున్నంతటి పవర్తో ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా వాటితో అంటు లేకుండా ఉండడానికి వీలవుతుంది. దీనినే సిఎల్ అన్నాము. నెక్స్ట్ ఏమిటి? ఏ. ఏ అంటే యాంగ్జైటీ. యాంగ్జైటీ అబౌట్ వాట్? యాంగ్జైటీ అబౌట్ ద పాస్ట్ అండ్ యాంగ్జైటీ అబౌట్ ద ఫ్యూచర్. రూమినేషన్ అబౌట్ ద పాస్ట్. అయిపోయినటువంటి విషయాలను తవ్వుకొని వాళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారు, నేను అలా చేసుంటే ఇలా అయ్యేది, ఇలా అయి ఉంటే అలా ఉండేది అనేటటువంటి గతాన్ని తవ్వుకొని జీవించడం అనేటటువంటిది ఒక భావన. అంటే ఈ సంచిలో ఉన్నటువంటి గతాన్ని మాటి మాటికి స్మరించుకుంటూ, గుర్తుకు తెచ్చుకుంటూ దాని వలన కష్టాలను, నష్టాలను పొందుతూ ఉండడము చింత. ఇదే రూమినేషన్ ఆఫ్ ద పాస్ట్. నెక్స్ట్, రేపు ఏమవుతుందో, ఇలా చేస్తే అలా అవ్వచ్చు కదా, అలాంటప్పుడు ఇలా ఉండాలి కదా, నేను ఇప్పటి నుంచి ఏడాది తర్వాత ఎలా ఉంటాను, ఇప్పుడే ముణుకులు ఇలా ఉన్నాయి, నా గుండెకాయ అసలేమో అవలేదన్నారు, ఫ్యూచర్ ఎన్నాళ్ళు బతుకుతాను, ఇవన్నీ ఫ్యూచర్ యాంగ్జైటీ. అంటే ఎస్టర్డే ఆర్ పాస్ట్ ఈజ్ ఎ క్యాన్సిల్డ్ చెక్, టుమారో ఆర్ ఫ్యూచర్ ఈజ్ ఎ ప్రామిసరీ నోట్. వాట్ ఈజ్ అవైలబుల్ ఈజ్ ఓన్లీ ద ప్రజెంట్. సో గతాన్ని సంబంధించినటువంటి చింతలు కానీ, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు, చింతలు కానీ పరిత్యాగం చేయడము, దీనినే సర్వచింతా పరిత్యాగము అన్నమాట. సర్వచింతా పరిత్యాగాన్ని ఏ యాంగ్జైటీ అబౌట్ ది ఫ్యూచర్, యాంగ్జైటీ అబౌట్ ది సిచ్యువేషన్స్ ఆఫ్ ద పాస్ట్. ఈ రెండు సిఎల్ఏ. ఎస్పి మూడోది. ఎస్పి అంటే స్పెషల్ ప్రేయర్స్, అంటే క్లాస్ప్. సిఎల్ అంటే కంట్రోలర్షిప్, ఏ యాంగ్జైటీ, అండ్ ఎస్పి స్పెషల్ ప్రేయర్స్. ప్రతిదానికి ఆందోళన చెందటం మనం అలవాటు చేసుకున్నాం. ఈ చింత రావడం సహజం. చితాచింత తయోర్మధ్యే చింతాయేవ గరీయసి. చితా దహతి నిర్జీవం, చింతా దహతి జీవినం. చితి అంటే ఫ్యూనరల్ ఫైర్. ఆ చితి కంటే చింత చాలా గరీయసి, గొప్పది. ఎందుకు? ఆ చితి చనిపోయిన దేహాన్నే దహిస్తుంది, ఈ చింత బతికొండగానే కాల్చేస్తుంది అంటున్నారు. ఈ ఆందోళనలను పెద్ద మరిజెట్ అయిపోకుండా
ఆదిలోనే మొగ్గలోనే త్రుంచేయాలి. అంతర సన్యాసి సర్వ అభిమాన పరిత్యాగము, సర్వ చింతా పరిత్యాగం ద్వారా సన్యాసాన్ని చక్కగా పాటించుకోవచ్చు, అంతర సన్యాసాన్ని. ఇక సర్వ విశేష ప్రార్థనా త్యాగం, స్పెషల్ ప్రేయర్స్, విశేషణ విశేషమైనటువంటి విశేషమైనటువంటి ప్రార్థనలు ఎప్పుడు చేస్తాము? విశేషమైన పరిస్థితులు. ఆ విశేషమైన పరిస్థితులు ఏమిటి? మన అభిమానం చూపించే వస్తువులకు, మనుషులకు, సిచ్యువేషన్స్కు ఇబ్బంది కలిగినప్పుడు విశేషమైన ప్రేయర్స్. మా వాడికి జ్వరం తగ్గితే ఎలాగైనా సరే నీ కొండకు వస్తాను, మా అమ్మాయికి ఎన్నాళ్ళు పట్టు సంబంధం కుదరలేదు, సంబంధం కుదిరితే నీ కళ్యాణం చేయిస్తాను, మేము అనుకున్నట్టుగా మాకు రావాల్సినటువంటి ఆస్తి వచ్చినట్లయితే మేము పొర్లు దండాలు పెడతాం, లేకపోతే మోకాళ్ళతో నీ కొండ ఎక్కుతాం. అన్నీ విశేషమైనటువంటి ప్రార్థనలు. అంటే ఎంత అభిమానంతో మనము జీవితంలో పెనవేసుకుని ఉంటామో అంత విశేష ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఎంత ఎక్కువ అభిమానం ఉంటే అంత పెద్ద ప్రార్థనలు, అంత ఎక్కువ పైకంతో, ఖర్చుతో, శ్రమతో కూడినటువంటి ప్రార్థనలు చేస్తాం. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే నేనే చేశాను, కళ్యాణం చేయించాను, పొర్లు దండాలు పెట్టాను, మొక్కులు తీర్చాను, ఇవి చేశాను అనే అభిమానం పెరుగుతూ ఉంటుంది. అభిమానం పెరుగుతున్న కొద్దీ విశేష ప్రార్థనలు పెరుగుతాయి. విశేష ప్రార్థనలు పెరుగుతున్న కొద్దీ ఆధ్యాత్మికంగా ఎదుగుదల కుంటుపడుతుంది, సంసారంలో కూరుకుపోయినట్లు అవుతుంది. విశేషణ ప్రార్థనలు ఎలా మానాలి? ప్రార్థనలు వీలైనంత వరకు నిరాకార నిర్గుణ పరతత్వాన్ని ప్రార్థించుకోవాలి. కాదంటే ఏ ఆదిత్య భగవానును, ఏ ఓంకారాన్నో, ఏ హ్రీంకారాన్నో, ఏ సాలగ్రామాన్నో, ఏ శివలింగాన్నో సంకేతంగా పెట్టుకొని సగుణ నిరాకార రూపాన్ని ధ్యానించుకో. ఇక సగుణ సాకార ధ్యానంలోకి వచ్చినట్లయితే, సాకార రూపాన్ని, దేవతామూర్తులను ధ్యానించినట్లయితే స్పెషల్ ప్రేయర్ను మానుకొని వాటితో అది ఒక దైవము, ఎదురుగుండా నాకంటే వేరు అనేటటువంటి భావాన్ని వదిలి ఈ దైవం ద్వారా, ఈ శివుని ద్వారా, ఈ అమ్మవారి ద్వారా, ఈ విఘ్నేశ్వరి ద్వారా పరతత్వాన్ని ప్రార్థించడం నేర్చుకోవాలి. ఇదే విశేష ప్రార్థనలకు స్వస్తి చెప్పడం. అంతర్సన్యాసం అంటే ఇప్పుడు ఏమిటి? సర్వాభిమాన పరిత్యాగము, సిఎల్ సర్వ చింతా పరిత్యాగము, యాంగ్జైటీ సర్వ విశేష ప్రార్థనా పరిత్యాగము, ఎస్పి సిఎల్ ఏఎస్పి. ఆయన స్వామీజీ తన బోధనలలో క్లెయిమింగ్ ఓనర్షిప్ అండ్ కంట్రోలర్షిప్ సిఎల్, ఏ యాంగ్జైటీ ఆర్ చింత, ఎస్పి స్పెషల్ ప్రేయర్, క్లాస్ప్ రిజెక్షన్ అండ్ పోర్ట్ రిడక్షన్. క్లాస్ప్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. పోర్ట్ అంటే ఏమిటి? పి అంటే పొజెషన్స్, ఓ అంటే ఆబ్లిగేషన్స్, ఆర్ అంటే రిలేషన్షిప్స్, టి అంటే ట్రాన్సాక్షన్స్. వీలైనంత వరకు పొజెషన్స్ అంటే మనకు ఉన్నటువంటి సంపదలు, వస్తువులు, డిగ్రీలు, పరువులు, ప్రతిష్టలు, వ్యక్తులు, వాటి మీద మమకారాన్ని వదులుకోవడం, పొజిషన్స్ని తగ్గించుకోవడం, వీలైనంత తక్కువ పొజిషన్స్తో హాయిగా జీవించడం. మనకు తెలుసు పొజిషన్స్ ఎక్కువైన కొద్దీ బాధలే తప్ప సుఖాలు తక్కువ. కాబట్టి పి లిమిట్ యువర్ పొజిషన్స్. ఓ ఆబ్లిగేషన్స్. ఆబ్లిగేషన్స్ అంటే ఏమిటి? అదిగో వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారు, వాళ్ళు మన ఇంట్లో 3 పెళ్ళిళ్ళకి వచ్చారు, ఇది వీళ్ళు అనుకున్నట్టుగా మనం నడవకుండా ఉండి వాళ్ళకి విరుద్ధంగా చెప్పినట్లయితే మంచి అయినా సరే వాళ్ళు కష్టపడతారు, అందుకని మనకెందుకులే అంటూ ఈ ఆబ్లిగేషన్స్ పెంచుకోకూడదు. ఎంత ఆబ్లిగేషన్స్ తగ్గించుకుంటే అంత అంతర సన్యాసానికి దగ్గర అవుతాము. రిలేషన్షిప్, ఎవరిని చూసినా వీళ్ళు మా వాళ్ళేనండి, మన వాళ్ళేనండి, తెలుగు వాళ్ళేనండి, బ్రాహ్మలేనండి, వైదికులేనండి, మా కుటుంబం వాళ్ళండి, మా ఊరు వాళ్ళండి అనేటటువంటి మా మా మమత్వాన్ని వదులుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ రిలేషన్షిప్. హూ ఈస్ ద బెస్ట్ రిలేటివ్ టు యూ? పరమాత్మ ఈస్ ద ఓన్లీ రిలేషన్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు హ్యావ్.
పరమాత్మను దాటినటువంటి ఏ రిలేషన్షిప్ అయినా సరే క్షణికము, నశ్వరము. కనుక రిలేషన్షిప్ను తగ్గించుకోవాలి. ఇక ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్స్ అంటే వ్యవహారాలు. ఈ వ్యవహారాలు ఎలా చేస్తాము? శరీరంతో కొన్ని వ్యవహారాలు చేస్తాము, మనసులో కొన్ని వ్యవహారాలు నడుపుతాము, మాటలతో వ్యవహారాలు నడుపుతాం. శరీరంతో చేసే వ్యవహారాలను తగ్గించుకోవడం, మౌనాన్ని పాటించడం, మాటలతో చేసే వ్యవహారాలను వీలైనంత వరకు తగ్గించుకోవడం. మౌనం అంటే అరిచి చచ్చినా పలక్కుండా ఉండడం కాదు. మౌనం అంటే అవసరమున్నంత వరకే స్పీచ్ని వాడడం. దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోను సంధీయతాం అన్నారు కదా సాధన పంచకంలో. అనవసరమైనటువంటి డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ మానుకోవాలి. ఏదైతే వేదాంతానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో వాటిని మట్టుకే మనము మాట్లాడుతూ ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షన్. సో సిఎల్, కంట్రోలర్షిప్ అండ్ ఓనర్షిప్ about situations and people must be reduced. Anxiety about past and future. Chinta, sarva chinta parityagamu, sarva abhimana parityagamu, sarva chinta parityagamu, sarva vishesha prarthana parityagamu. SP, CLASP clasp. Tarvata PORT, reduce your port, reduce possessions. P ante possessions, O అంటే ఆబ్లిగేషన్స్, ఆర్ అంటే రిలేషన్షిప్స్, టీ అంటే ట్రాన్సాక్షన్స్. సో క్లాస్ప్ రిజెక్షన్, పోర్ట్ రిడక్షన్, ఈ రెండు చేస్తే అంతర సన్యాసం ఈజీగా సాధ్యమవుతుంది. అంతర సన్యాసం స్వీకరించే ఆధ్యాత్మ సాధకుడు దానికి సంబంధించినటువంటి 4 ముఖ్యమైన అంశాలను గుర్తుపెట్టుకోవాలి. అంతర సన్యాసం తీసుకుంటున్నందుకు అపరాధ భావనతో బాధపడనక్కరలేదు. ఎందుకంటే అభిమానము, చింత, విశేష ప్రార్థనలు గృహస్థుని యొక్క ధర్మాలు కావు. ఇవి కావాలని తెచ్చిపెట్టుకున్నటువంటివి. భగవద్గీత 16వ అధ్యాయంలో కూడా 3 పరిత్యాగాలకు చెందినటువంటి అంశాలను ఆశురీ సంపత్తి అంటూ వర్ణిస్తారు. కామాశ్రిత్య దుష్పూరం దంభమానమద అన్విత. తీరని కోరికలతో నిండిన వారు, బలమైన తీరని కోరికలు ఉన్నవారు విశేషణ ప్రార్థనలు చేసే చూస్తారు. క్లాస్ప్ యొక్క 3 లక్షణాలు వేదాంత అధ్యయనము, ఆధ్యాత్మిక ఎదుగుదలకు అత్యంత అవరోధకరములు. అంతర సన్యాసం స్వీకరించకుండా ప్యూర్ వేదాంత అధ్యయనం వలన ఏ విధమైన ప్రయోజనము ఉండదు. ఒకవేళ ఏ కొద్దో గొప్ప ప్రయోజనం ఉన్నా అది చాలా తక్కువగా ఉంటుంది. చూడండి, మీ కాళ్లకు 10 కిలోల ఇనుపగుళ్ళు 2 కాళ్లకు కట్టామనుకోండి, నడవడానికి వీలు పడుతుందా? వీలు పడదు. ఇక్కడ 3 ఇనుపగుళ్ళు ఉన్నాయి. ఒకటి అత్యంత అభిమానము, కంట్రోలర్షిప్. రెండవది అనేక రకములైన చింతలు. మూడవది విశేష ప్రార్థనలు. ఈ 3 ఇనుపగుళ్ళు కట్టుకొని నడిస్తే ఆధ్యాత్మిక నడక సాగదు. అంటే అత్యంత అభిమాన పరిత్యాగము, సర్వచింతా పరిత్యాగము, విశేష ప్రార్థన పరిత్యాగము. ఈ 3 బంతులు ఇనపగుళ్ళు లేకుండా ఉంటే ఆధ్యాత్మిక రంగంలో అంతర సన్యాసం చక్కగా సాగుతుంది. కాబట్టి రెట్టించిన ఉత్సాహంతో భగవంతుణ్ణి, అందున నిరాకార నిర్గుణ పరబ్రహ్మాన్ని, సాకార నిర్గుణ సగుణ నిరాకార పరబ్రహ్మాన్ని ధ్యానం చేసుకోవాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే నేను ఇంప్రూవ్మెంట్ వచ్చిందా లేదా అని నాకు ఎలా తెలుస్తుంది? ఇంప్రూవ్మెంట్ వచ్చిందా లేదా తెలియాలంటే FIT లేకపోతే FIR. FIT అంటే ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ అండ్ రికవరీ టైం. ఎన్నిసార్లు నాకు ఈ ద్వంద్వాలలో, ఈ రాగద్వేషాలలో, ఈ ప్యాషన్స్లో నేను పడిపోతున్నాను, డైరీ రాసుకోవాలి. అది ఫ్రీక్వెన్సీ. ఎంత లోతుగా వాటి మీద నేను
డిపెండ్ అయ్యి వాటిలో పడుతున్నాను అనేది ఇంటెన్సిటీ. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఎంత త్వరగా దాని నుంచి నేను బయటకు రాగలుగుతున్నాను అనేది రికవరీ టైం. మొదట్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ త్రీ విల్ బి వెరీ హెవీ, అండ్ దెన్ యూ హ్యావ్ ది ఇంటెన్సిటీ ఆల్సో విల్ బి వెరీ హెవీ, అండ్ దెన్ విల్ టేక్ లాంగ్ టైమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సాధన చేయగా చేయగా ఫ్రీక్వెన్సీ జీరోకి వస్తుంది, ఇంటెన్సిటీ బలహీనం అయిపోతుంది, రికవరీ టైం క్విక్. ఒకవేళ అలా అనిపించినా, కోపము ద్వేషము కలిగినట్టు అనిపించినా వెంటనే మనము బయటపడగలుగుతాము. ఎఫ్ఐటి, టీ అంటే టైం అనొచ్చు, ఆర్ అంటే రికవరీ, ఏదైనా పర్వాలేదు. ఈ రెండిట్లో ఎఫ్ఐఆర్ యూస్ చేసుకుంటూ మనము కొలుచుకోవాలి. ఈ థర్మామీటర్ వాళ్ళని కొలవడానికి కాదు. వాడికి ఎప్పుడు కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది, వాడు చాలా తీవ్రంగా కోపంగా ఉంటాడు, ఎప్పుడు కోపం వచ్చిందంటే 3 రోజులు ఉంటుంది అని వాళ్ళను కొలవడానికి కాదు, మనను మనం కొలుచుకోవడానికి. ఈ దైవాసుర సంపత్తి విభాగ యోగమన్నా, గుణత్రయ విభాగ యోగమన్నా ఇతరులను నిందించడానికి, ఇతరులను తప్పు పట్టడానికి కాదు, నన్ను నేను సంస్కరించుకోవడానికి అని తెలుసుకోవాలి. ఈ విధమైనటువంటి సాధనలు చేస్తే క్లాస్ప్ రిజెక్షన్, పోర్ట్ రిడక్షన్ అండ్ యూజ్ ఎఫ్ఐఆర్ టు మెషర్ మై ప్రోగ్రెస్. దీని వలన అంతర్సన్యాసము చక్కగా సాధ్యపడుతుంది. మోక్షం లక్ష్యం అవుతే అంతర్సన్యాసం స్వీకరించే తీరాలి. దీంతో పాటు బ్రహ్మచర్యము, తపస్సు, అహింస, స్వాధ్యయనం అంటే సెలిబెసీ, ఐహిక సుఖాలకు లౌకిక సుఖాలకు దూరంగా ఉండడము, సత్యవాక్ పరిపాలన, దానితో పాటుగా తపస్సు అంటే మనన నిధిధ్యాసలను చేస్తూ ఉండడము, తప ఆలోచనే, దానితో పాటుగా స్వాధ్యయనం. స్వాధ్యయనం అంటే ఇదిగో ఈ శాస్త్రాలను చదువుకోవడము, చదువుకున్నది అర్థం చేసుకుని ఇంకొకరకు బోధించడము. స్వాధ్యయనము, ప్రవచనం. మనము ఈ సంసారం అనే జైలులో బందీలు కాకుండా ఉండాలి అంటే అంతర సన్యాసం స్వీకరించే తీరాలి. అంతర సన్యాసం వలన నిహశ్రేయస కరావుభవ అని చెప్పినట్లు తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఇది చాలా గొప్పది, దీనివలన నీవు మోక్షాన్ని పొందగలవు. అంతర సన్యాసికి ఒక గొప్ప ఉదాహరణ ఎవరు? జనక మహారాజు గారు. జనక మహారాజు గృహస్థుడై ఉండి అంతర సన్యాసాన్ని స్వీకరించి మోక్షాన్ని పొందారు. అంతేకాదు, మన పురాణాలలో, ఇతిహాసాలలో, వాంగ్మయంలో ఉన్నటువంటి మహా ఋషులందరూ కూడా వారు గృహస్థులే అయి ఉండి కూడా అంతర సన్యాసంతో వారు చక్కగా మోక్షాన్ని సాధించుకున్నారు అనే విషయం మనకు తెలుస్తూనే ఉంది. కాబట్టి ఇక్కడ దిగులు పడవలసినదని ఏమీ లేదు. భగవంతుడు చక్కని భరోసా ఇచ్చాడు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ ననిరగ్నిర్నచాక్రియ అంటూ ఆశ్రమ సన్యాసం కాదయ్యా కావలసినది, ఆంతర సన్యాసం నీకు అత్యంత అవసరము అంటూ బోధించారు. అలా చెప్పడం వలన ఆశ్రమ సన్యాసాన్ని క్రిందుపరచడం కాదు, నహి నిందా న్యాయం. అది స్వీకరించగలిగినటువంటి పుణ్యాత్ములు, మహాత్ములు సరే, అలా నువ్వు లేని పక్షంలో నీవు సంకోచపడవలసినది, క్రిందుతనాన్ని పొందవలసినది ఏమీ లేదు. ఆంతర సన్యాసంతో నీవు మోక్షాన్ని సాధించుకోవచ్చు. ఇదే తద్వారా జ్ఞానం వలన జీవన్ముక్తి, విదేహముక్తి వస్తాయి అంటూ నా చెప్తున్నాను. క్లాస్ప్ రిజెక్షన్, క్లెయిమింగ్ ఓనర్షిప్ అండ్ కంట్రోలర్షిప్, యాంగ్జైటీ, ఎస్పీ స్పెషల్ ప్రేయర్స్. సర్వవ్యాపకమైనటువంటి ఆకాశం 4 గోడల మధ్య ఉన్న గదిలో ఉన్నట్టే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు. శరీరం లోపల ఉన్న పరమాత్మను గ్రహించడమే ఆంతర సన్యాసము. ఒక గది ఉందండి, ఆ గదిలో ఏముందంటే అన్నీ చెప్తాం, కానీ ఆకాశం ఉందని చెప్పాం. ఎందుకు? ఏదైతే కదులుతుందో దాన్నే పట్టించుకుంటాం, కదలని దాన్ని పట్టించు. ఇప్పుడు చేయవలసిందంతా ఏమిటంటే మారే, వికారాలు చెందే, కదిలే
ఈ సంసారాన్ని పట్టించుకోకుండా కదలక ఎప్పుడూ త్రికాలాబాధ్యంగా ఉన్నటువంటి సత్స్వరూపాన్ని గట్టిగా పట్టుకోవాలి అంటూ తెలుసుకోవాలి. ఈ విధంగా మనము ఆంతర సన్యాసం ద్వారా జీవన్ముక్తిని పొందవచ్చు. ఇదే నేను సన్యసించడం ఎలా. నేను అంటే శర్మ, రవిప్రకాష్, రవికుమారు, నాగరవిశంకర్ అని కాదు. నేనంటే దేహాత్మభావము, నేను భావము, స్మాల్ ఐ కాన్సెప్ట్ సన్యసించడం ఎలా అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు దూర్జటి గారి ఒక అద్భుతమైనటువంటి పద్యంతో ఈనాటి కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. హరి 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 అంటే విష్ణు. అరవిందసూతి, అరవిందము తామర పువ్వు, అరవిందసూతి తామర పువ్వులో పుట్టిన ఆయన బ్రహ్మదేవుడు గారు. హరి అరవిందసూతి విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు. మునుల్ అష్టదిక్పాలకులు అదిగాగల వియచెరవరులల్లన్ ఇరువంకలన్ గొలువ. తెన్నడికి ప్రసన్నతతో పరమేశ్వరుడు దర్శనమిస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో వాళ్ళంతా వచ్చి చూస్తున్నారు ఏ విధముగా పరమాత్మ సాక్షాత్కారం, శివుని సాక్షాత్కారము తిన్నగా తిన్ననికి అవుతుంది అనే విషయాన్ని చూడ్డానికి వచ్చారట. హరి అరవింద సూతి మునుల్ అష్టదిక్పాలకులు అదిగాగల వియచెరవరులెల్లన్ ఇరువంకలన్ గొలువ. రెండు రోసుగా నిలబడ్డారు. వియచ్చరవరుడు, వియచ్చరులు, ఆకాశంలో సంచరించే దేవతలు, మునులు, హరి, అరవింద సూతి, అష్టదిక్పాలకులు, ఆదిగా ఎట్సెట్రా ఎట్సెట్రా, మీరు ఎవరెవరు అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఇరువంకలన్ గొలువ. సత్వరతన్, ఎంతో వేగంతో, త్వరతన్ సత్వరతన్. ఎందుకు? అక్కడ తెన్నడు రెడీగా ఉన్నాడు. బాణంతో కన్ను పొడి చేసుకోవడానికి, రెండవ కన్ను కూడా పెకిలించడానికి రెడీగా ఉన్నాడు ఆయన. ఈయన కొంచెం లేట్ చేశాడంటే మొదటి కన్ను ఆల్రెడీ అర్పించేశాడు, రెండవ కన్ను కూడా పెకిలించి ఆ ఈశ్వరలింగానికి అతికించడానికి రెడీగా ఉన్నాడు. అటువంటప్పుడు ఈయన ప్రత్యక్షమవుతుంది. అంచేత సత్వరతన్. ఎక్కడి నుంచి వచ్చారు? పరబ్రహ్మము, పరమాత్మ, ఈశ్వరుడు నిజలింగ నిర్మలాంతరమున నుండి తన యొక్క సంకేతమైన నిర్మలమైన అంతఃకరణం. లింగం అంటే సంకేతము. నిజ తన యొక్క లింగ సంకేతమైన నిర్మల అంతఃకరణము నుండి తిన్నని యొక్క మనస్సు నుండే వచ్చారు, లేకపోతే నిర్మలమైన శివలింగంలోంచి వచ్చారు అని భౌతికంగా అనుకోవచ్చు. కానీ ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే నిజలింగ నిర్మలాంతరమున నుండి పుట్టే ప్రకటమయ్యాడు. లేనిది కొత్తగా పుట్టలే. ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నదే హృదయం నుంచి ప్రకటమైంది. ఇక్కడ ఒక ట్రిక్ ఉందండి. దూర్జటి గారు అత్యద్భుతమైన రూపకల్పన చేశారు. అమ్మగారు, అయ్యగారు, పార్వతి గారు, ఈశ్వరుడు గారు డిస్కస్ చేసుకున్నారు. ఆ తిన్నడు చూస్తూ ఉంటే కన్ను పొడి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. వెళ్ళండి స్వామి, వేగంగా వెళ్ళి వాడిని ఆపండి అని తల్లి చెప్పింది. మాతృహృదయం కదా మరి. అంటే నువ్వు రావోయ్, ఇద్దరం కలిసి వెళదాం అన్నారు పరమేశ్వరుడు. సరే వెళదాం పదండి ఇద్దరం అంటే, మీరు ముందు వెళ్ళండి వెనకాలనే వస్తానంటే, అంటే అలా కాదు, వాడు నీ తనయుడు, నిన్ను చూస్తేనే ముందు వాడు ప్రసన్నుడవుతాడు, అంచేత ముందు నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేను వస్తా అన్నారట. ఎలా తెలిసింది అలాగా? నిజలింగ నిర్మలాంతరమున నుండి పుట్టే సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవేలు పట్టుకొని. కడవేలు, చిటికిన వేలు. ఎవరి చిటికిన వేలు? సీత వసుధాధర కన్యక. సీత వసుధాధరము, సీత పర్వతము, హిమోత్పర్వతము,
దాని యొక్క కన్యక పార్వతి, పర్వతపుత్రి పార్వతి. సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామరక్కడ వేలు పట్టుకొని, ముద్దుస్తున్నటువంటి ఆ తామరలా ఉన్నటువంటి ఆ చేతి యొక్క కడవేలు పట్టుకొని. చూడండి, పెళ్లిళ్ళలో నాగరవిశంకర్ అలా నడుస్తుంటే ఇలా వేలు ఆయన ఇస్తాడు, ఇస్తే ఆయన భార్య ఆయన చేయి పట్టుకుని అలా ప్రదక్షిణం చేస్తుంది. ఇక్కడ రివర్స్, అమ్మవారు వేలు అందించారట, అయ్యవారు ఆ వేలు పట్టుకుని వెనకాల వస్తుంది. గొప్పగా ఉంది కదా. సీత వసుధాధర కన్యక ముదుకేలు తామర కడవేలు పట్టుకొని, మనన తిన్ననికై ప్రసన్నుడై. తిన్ననికై, తిన్నని కోసం, మన్ననన్ అంటే ఎంతో ప్రేమతో, ఎంతో ఆదరంతో, ఎంతో గౌరవంతో, ఎంతో క్షమాగుణంతో ఆ తిన్నని క్షమిస్తున్నవాడు. మన్నన అనే పదంలో ఆదరము, ప్రేమ, దయ, క్షమించడం అన్నీ కలిపిన ఒకే ఒక్క పదము మన్నన. మన్నన తిన్ననికై ప్రసన్నుడై. అటువంటి పరమేశ్వర దర్శనంతో ఈనాడు మనం చెప్పుకున్న అంశాన్ని ముగించుకుందాం. ఒక్కసారి ఆ పద్యాన్ని పూర్తిగా చదువుకుందాం. హరి అరవింద సూతి మునులష్టదిక్పాలకుల అదిగాగలవి అచ్చరవరులెల్లన్ ఇరువంకలంగులువ సత్వరతన్ నిజలింగ నిర్మలాంతరమున నుండి పుట్టే. నిజలింగ నిర్మలాంతరమున నుండి పుట్టే సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవేలు పట్టుకుని. సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవేలు పట్టుకొని, మనన తిన్ననికై ప్రసన్నుడై. ఎంతటి భక్తి ఆ తిననిది. అందరికీ నమస్కారము. స్వస్తి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.